మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న గుండెంగ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి సర్పంచ్ సంతకం ఫోర్జరీ విషయంపై ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అలాగే డిపిఓ గారికి గుండెంగ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నిన్న సర్పంచ్ సంతకం ఫోర్జరీ విషయంలో కావలసుకొని సర్పంచ్ని బదలాయించాలనే కాన్సెప్ట్ తోటి జరిగిన పరిణామం అది. సర్పంచ్ సంతకం ఫోర్జరీ విషయం అనేది సర్పంచ్ కొడుకు కానీ సర్పంచ్ కానీ ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్పంచ్ అమ్మాయి కాబట్టి ఏ రోజైనా ఎప్పుడైనా కూడా సంతకం పెట్టడానికి వాళ్ళ ఇంత పని కాబట్టి ఏ రోజైనా పెట్టుకోవచ్చు. కానీ సర్పంచ్ని బదలాయించాలనే కాన్సెప్ట్ తోటి బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ రవిసింగ్, అలాగే సెక్రటరీ అండ్ మా కారోబారి సిబ్బందిని వీళ్ళందరూ కలిసి ఈ యొక్క నాటకం ఆడినట్టు సర్పంచ్ వాళ్ళే ఎజెండా రాసుకొని వాళ్ళే సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంటి పన్ను వసూళ్ల విషయంలో వచ్చి దరఖాస్తు పెట్టడం జరిగింది కలెక్టర్ గారికి. ఆ విషయంలో కూడా డిఎల్పీ గారు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. మేము 1,70,000 రూపాయలు డిప్యూటీ అని మేము అనుకుంటే డిఎల్పీ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తే 4,50,000 రూపాయలు కారోబారి మరియు సెక్రటరీ గారు తిన్నట్టు రుజువు అయింది. ఈ రుజువులను కూడా ఈ రోజు వరకు కూడా అవి ఇంకా రికవరీ చేయకపోగా మళ్ళీ ఈ మధ్యలో వసూలైన పైసలను కూడా ఉన్న సెక్రటరీ కావచ్చు, పైన సెక్రటరీ కావచ్చు, ₹1 కూడా జమ చేయకుండా ఇంటి పనులు వసూలు చేసుకుంటూ జేబుల్లో పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఈ విషయంలో కూడా పై అధికారులు చెప్తే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు కారోబారిగా పనిచేస్తూ ఉన్నాడో ఈ కారోబారి ప్రతి విషయానికి ఏదైతే ఇచ్చిన పైసలను జేబులో వేసుకొని తన జలసాలకు వాడుకుంటూ అంటే ఎస్టీఓలో జమ చేయకుండా ఇదే విధంగా దీన్ని కొల్లానికి పెడతా ఉన్నాడు. కాబట్టి మేము తనని తీసేద్దాం అనే గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారంగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ గారు అందరి తీర్మానం ప్రకారంగా ఆయనను విధుల నుంచి తీసేయాలనే క్రమంలో మా మీద ఇటువంటి బురదలే నాటకాలు, ఫోర్జరీ సంతకాలు అని చెప్పేసి మా మీద అభియోగం మోపుతూ అంటే లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తీసేసే మేము ఎవరినైతే కారోబారులను సిబ్బందిని తీసేయాలని చెప్పేసి మేము ప్రతిపాదించామో వాళ్ళను ప్రోత్సహించుకుంటూ మా మీద మమ్మల్ని బదనాం చేయాలనే కాన్సెప్ట్ తోటే ఈ యొక్క ఫోర్జరీ నాటకం ఆడింది. ఎందుకంటే సర్పంచ్ గారికి తెలియకుండానే ఎజెండా రిజిస్టరు బయటికి పంపించి ఎజెండా వాళ్ళే రాసుకొని వాళ్ళంతా వాళ్ళే ప్రిపేర్ చేసుకొని సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఆ ఎజెండా విషయంలో కానీ దాని సంతక విషయంలో కానీ మాకు ఏం మాత్రం తెలియదు కూడా తెలియదు. కానీ ఈ అభాండం ఎందుకంటే మా మీద అభాండం వేసే బదులు మీరు ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఎందుకంటే గ్రామంలో గెలిచిన 8 నెలలకే ఇప్పుడు గ్రామంలో కొత్త సర్పంచ్ గెలిచి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లోనే దరిదాపుగా శాశ్వతమైన పనులు గుండెంగ గ్రామానికి ఒక మంచినీటి బాయి విత్ స్టీరింగ్తో సహా, పైప్ లైన్తో సహా, దాంతోపాటు గుగులో తండ కావచ్చు, ఓపి తండ కావచ్చు, ఇస్లా తండ కావచ్చు, గణ్య తండ కావచ్చు, వీళ్ళకి ఈ తండాలకు బోర్ మోటార్లు ఫిట్ చేయడం జరిగింది మంచినీటి సదుపాయం కోసం. బావులలో కూడా వడ్డెతండ బావి కావచ్చు, గుగులో తండ బావి కావచ్చు, గుండెంగ బావి కావచ్చు, వీటిల్లో కొత్త మోటార్లు వేయడం జరిగింది. కేవలం శాశ్వతమైన పనులు, వేరే పనులు ఏం చెప్పకుండా, ఎందుకంటే శాశ్వత పనులు ఓన్లీ నీటి వసతికి సంబంధించిన పనులే చేసినాం. దాంతోపాటు గండసంలో తండాలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. తండాలో 50 సంవత్సరాల వరకు ఎవరు పట్టించుకుని తండాను ఇవాళ ప్రతి మూలకు పైన సీసీ రోడ్ అవపడతా ఉంది. ఈ అభివృద్ధి అవపడతలేదు అందరికీ. ఈ అభివృద్ధిని ఓర్వలేకనే మా మీద ఇటువంటి బురద జరుగుతూ ఉండదు. కాబట్టి దయచేసి ఇట్లాంటి చౌకబారు మాటలు మానుకొని ఏదన్నా సమస్య వస్తే సర్పంచ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ అనవసరమైన విషయాలను ముందు పెట్టుకొని ఇలా బదనాలు చేసి గుండెంగ ఊరి పేరును బదనాలు చేస్తూ ఉన్నారు. గుండెంగ అంటే ఒక ఆఫీసర్ వచ్చే పరిస్థితి లేదు. గుండెంగ అంటే భయపడి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే గుండెంగ అంటే చాలా మంచి ఊరు, చాలా పెద్ద ఊరు. కానీ ఇక్కడ చేసే చిల్లర రాజకీయాలతోటి గుండెంగ ఊరు పరువు పోగా ఏ ఆఫీసర్ కూడా వచ్చి పనిచేసే దుస్థితి ఇక్కడ అవపడలేదు. కాబట్టి దయచేసి ఎవరున్నా కూడా రాజకీయాల అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం. మాకు ఎటువంటి దుర్దేశం లేదు. 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు గుండెంగ ప్రజలు. వాళ్లకు మా తోచినంత మాకు సహశక్తి ఇంతవరకు ఉన్నదో అంతవరకు మేము ఖచ్చితంగా అన్ని తండాలకు మంచినీరు కావచ్చు, శాశ్వత సీసీ రోడ్లు కావచ్చు ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి హామీ ఇస్తాను. వాస్తవానికి మాజీ సర్పంచ్కు బిల్లులు కావాలని చెప్పేసి అంటా ఉన్నాడు. బిల్లులు కావాల్స్తే బిల్లు నీకు ఏదైతే బిల్లు రావాల్సి ఉన్నదో
ఆ బిల్లు యొక్క ఎంపీలు ఇంతవరకు ఎవరికి చూపించలేదు, ఎవరికి చెప్పలేదు. కేవలం అధికారులను బెదిరిస్తూ అధికారులను భయభాతంగా చేసుకుంటూ నాకు బిల్లు రావాలని అంటున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా ఆ ఎంపీలు కానీ అవి మా గ్రామ పంచాయతీ సబ్మిట్ చేయలేదు. దాంతోపాటు చేసిన వర్కులు మొత్తం ఏవైతే ఎంపీలు చేయించిన వర్కులు కేవలం మొరం 5 సంవత్సరాల పీరియడ్లో ఒక మొరమే తప్ప ఇంకా వేరే పనులు ఏమీ చేయకుండా 2.5 కోట్ల రూపాయలు సంవత్సరానికి 60 లక్షల చొప్పున 5 సంవత్సరాలకు 2.5 కోట్ల రూపాయలు ఓన్లీ మొరం ఒక బత్త సిమెంట్తో కానీ పనిచేయని సర్పంచ్ మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా నాకు ఇంకా బిల్లులు రావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే గుండెంగ పరిధిలో మొరం పోయట ఏ తండాలో అనేది తెలియదు, ఏ రోడ్ అనేది తెలియదు, ఎక్కడో తెలియదు. గుండెంగ పరిధిలో మొరం పోయట అనేది అంటే ఓన్లీ మొరమే 5 సంవత్సరాల పీరియడ్ ఒక సంవత్సరం ఏ ఒక్క బత్తాతోటి ఒక సిమెంట్ రోడ్ కానీ జీబీ నిధులతోటి ఎక్కడో చేపట్టలేదు. కేవలం మొరం పోసుకొని మట్టి పోసుకొని డబ్బులు దంటున్నారు తప్ప ఒక శాశ్వతమైన పని చేయలేదు, ఒక శాశ్వతమైన ఏది కూడా కట్టలేదు. అందుకోసం అని చెప్పేసి గ్రామస్తులు మొన్న వారి భార్య నిలబెడితే కూడా పీజీలు డిగ్రీలు అని చెప్పేసి ఇస్తే కూడా 70 సంవత్సరాల వృద్ధ మా అమ్మను భార్య మెజారిటీతో మన గుండె గ్రామ ప్రజలు గెలిపించి ఆమెను సర్పంచ్గా నిలబెడితే ఈరోజు అక్కసుతోటి ముస్లిం అని చెప్పేసి ఒక సాగు చూపించి ఆమెను ఇబ్బంది పెట్టుకుంటూ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈరోజు వాళ్ళ కొడుకు మీద అంటే వాళ్ళ కొడుకే సంతకం పెట్టిండు, వాళ్ళ కొడుకే చేసిండు అని చెప్పేసి అభియోగం మోపుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము గతంలో ఇంత ముందు చెప్తా ఉన్నాం, ఏదేమైనా కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమే పనిచేస్తాం. గ్రామ పంచాయతీ ప్రజల యొక్క అవసరాలు దాంతోపాటు ఏదైతే ఇప్పుడు ముఖ్య రవిసింగ్ గారు మాజీ సర్పంచ్ గారు ఇప్పుడు ఆయన ఈ జీబీకి సంబంధించిన 200 కోట్ల రూపాయలు కాకుండా ఎస్బీఎంలో లాటరీలు కట్టడానికి కోసం అని చెప్పేసి మేము టీగడి శ్రీనివాస్ సర్పంచ్గా ఉన్న సమయంలో దిగిపోయే సమయంలో గ్రామ పంచాయతీ అకౌంట్లో దాదాపు 1 కోటి రూపాయలు డిపాజిట్ అయి ఉంది. ఆ 1 కోటి రూపాయలను కొంతమంది కాంట్రాక్టర్లకు పేరుతో సహా కొంతమంది లబ్ధిదారులకు పేరు సహా మొత్తం సహా చేసి ఈరోజు జీరోగా చేసి ఎక్కడ ఏ లబ్ధిదారుని కూడా బాత్రూమ్ కట్టని పరిస్థితి, ఏ తండాలో పోయినా కూడా బాత్రూమ్ లేవు. కానీ డబ్బులు మాత్రం మొత్తం కాజేసి ఈరోజు గుండెగాను దివాలా తీసి అంటే జీపీని దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చింది. మళ్ళీ బయటకు వచ్చి పెద్ద మాటలు మాట్లాడతారు, పెద్ద పోజులు పెడతారు, పెద్ద పోస్టులు పెడతారు, వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉంటారు. కానీ వ్యక్తిగత దూషణ చేసే ముందు మీరు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకంటే ఏదున్నా కూడా రాజకీయాల అతీతంగా మాట్లాడడం తప్ప అట్లాగే గవర్నమెంట్ సంబంధించిన 10 లక్షలు పెట్టి నేను బావి తవ్విస్తే ఆ బావిని వాళ్ళ బావగారైన గుగులోతు రవి గారికి అప్పచెప్పి తండావాసులకు నీళ్ళు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. బోరు ఉంటే కూడా ఆ బోర్ను కూడా పీక్ పడేసిన పరిస్థితి. తండావాసులు ఈ రోజు వరకు కూడా గుడి తండాలో నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి నాయకుడు ఇవాళ పెద్ద గొప్పలు చెప్పుకుంటూ మేమేదో చేసినాం అని చెప్పేసి చెప్పుకుంటూ సంకల్పం ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు కూడా ఇవన్నీ గమనించి వాళ్ళపై తగిన చర్య తీసుకొని మా గ్రామ పంచాయతీ వెంటనే నిధులు వచ్చే విధంగా మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.